రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని కోరుతూ కాకినాడ నగరానికి చెందిన సూరిబాబు వాడపల్లి వెంకన్న సన్నిధికి 7 వారాలు సైకిల్పై వస్తారని స్వామివారికి మొక్కుకుని ఆ మొక్కును పూర్తి చేయడం చాలా ఆనందంగా ఉందని జనసేన పార్టీ నాయకులు దుగ్గన బాబ్జీ పేర్కొన్నారు. కాకినాడలోని 21వ డివిజన్ కు చెందిన సూరిబాబు వాడపల్లి వెంకన్న సన్నిధికి చివరి వారం పూర్తి చేసేందుకు వెళ్తున్న సూరిబాబును దుగ్గన బాబ్జీతో పాటు సూరిబాబు సన్నిహితులు, జనసేన పార్టీ శ్రేణులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ తిరుపతికి సైకిల్కి వెళ్లడం జరిగిందని, ఈసారి కూడా పిఠాపురం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అత్యధిక మెజారిటీతో గెలవాలని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరికతో వాడపల్లి వెంకన్నకు మొక్కుకోవడం జరిగిందని, అందులో భాగంగా 7 వారాలను పూర్తి చేసుకోవడం జరుగుతుందని చెప్పారు. జనసేన పార్టీ నాయకులు దుగ్గన బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన అంతమవ్వాలని, సూరిబాబు వాడపల్లి వెంకన్నను మొక్కుకొని సైకిల్పై 7 వారాలు వెళ్లడం అభినందనీయమన్నారు. ఆ వెంకటేశ్వర స్వామి సూరిబాబు కోరికను త్వరలోనే నెరవేర్చే రోజులు దగ్గరలో ఉన్నాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ ప్రభుత్వం యొక్క కుతంత్రాలకి మానవ సహాయమే కాకుండా దైవ సహాయం ఉండాలి, లేకపోతే ఈ దుర్మార్గం ఎదుర్కోలేం. కాబట్టి నేను కూడా కర్మ సిద్ధాంతం నమ్ముతాను. కాబట్టి ఆ కోనసీమ వెంకటేశ్వర స్వామి, కోనసీమ తిరుపతి అంటారు, వాడపల్లి వెంకటేశ్వర స్వామిని 7 వారాలు సైకిల్ మీద వస్తానని మొక్కుకున్నాను. అదేవిధంగా 14లో కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేసినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని నేను కాకినాడ నుండి తిరుపతి సైకిల్ యాత్ర చేశాను. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ అదే స్వామిని అదే నమ్మకంతో మొక్కుని మన పవన్ కళ్యాణ్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అసెంబ్లీలో అడుగు పెట్టకూడదని వీళ్ళు 100 కోట్లు కుమ్మరిస్తున్నారు. కనుక దైవ సహాయం కూడా కావాలని ఆ స్వామిని బలంగా కోరుకుని ఇవాళ 7 వారాలు పూర్తవుతుంది. ఇది 7వ వారం. నిజంగా నాకు ఈ చక్కటి అవకాశం కల్పించిన బాబ్జీ గారికి కానీ అలాగే నా మిత్రమండలందరికీ కూడా నా ధన్యవాదాలు. మరి తప్పకుండా కొండబాబు గారు అత్యధిక మెజార్టీతో కాకినాడ నుండి, అలాగే ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీగా, మరి మన పంతం నానాజీ గారు రూరల్ నుండి, మన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు అత్యధిక మెజార్టీతో, ఎవరు ఊహించిన మెజార్టీతో పిఠాపురం నుంచి కూడా నెగ్గి అసెంబ్లీలో జనసేన వాణి వినిపించి ఆయన మరింత ముందుకు జరగాలని, ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నాను. అలాగే మా కోసం కూడా వెంకటబాబు దండం పెట్టుకుని సక్రంగా 7 వారాలు పూర్తి చేయాలని చెప్పేసి మా ఆఫీస్ ద్వారాగా మా జనసేన కార్యకర్తలందరూ కూడా ఈరోజు మేము సాగనంచడం జరుగుతుంది. ఆనందంగా ఆల్ ది బెస్ట్ సూరిబాబు. 7 వారాలు పూర్తి చేసుకుని వచ్చి మనందరూ కూర్చొని ఒక కుటుంబ సభ్యుల్లాగా జనసేన పార్టీని బలం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, కొండబాబు గారు అతి మెజార్టీతో నెగ్గకపోతున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే కూడా ఇవాళ పిఠాపురం వాస్తువులందరూ కూడా అదృష్టం చేసుకుని ఉన్నారు. ఇవాళ ఆయన ఎమ్మెల్యే కింద రావడం, అలాగే రూరల్లో కన్నబాబు గారు కూడా ఓడిపోతున్నారు. అలాగే నానాజీ గారు కూడా అతి మెజార్టీతో నెగ్గవలసి వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం మీద చాలా అసహ్యంగా ఎన్నో ఇబ్బందులు పడి ఎప్పుడురా మనకి ఈ స్వతంత్రం వస్తుందని చెప్పేసి పూర్వం ఎలాగో ఆలోచించారో, ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా ఒక పూర్వం బ్రిటిష్ పరిపాలనలాగా వాళ్ళకి ప్రజలకి భయభ్రాంతులకు గురైపోయి ఈరోజు మళ్ళీ మాకు స్వతంత్రం తెచ్చుకోవడం జరుగుతుంది 2024లో. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మళ్ళీ ఏపీలో చంద్రబాబు ఆధ్వర్యంలో, అదే పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో కూడా చాలా ప్రజలందరూ కూడా ఆనందంగా బతుకుతారని, అలాగే ముఖ్యమైన విషయం పవన్ కళ్యాణ్ గారు ఎంత అతను క్వాలిటీ ఉన్న వ్యక్తి అంటే, ఉదయ్ శ్రీనివాస్ గారు అన్న వ్యక్తిని ఇవాళ ఎంపీ కింద పెట్టి నా సోదరుడు, నా తమ్ముడు అని ఎందుకు గుర్తింపు ఇచ్చాడంటే, సుమారు 25,000 మందికి ఉద్యోగాలు వేయించి అతను కష్టపడి పైకి వచ్చాడు కాబట్టి, ప్రజల కష్టాలు తెలుసుకునే వ్యక్తి కాబట్టి అతను ఇవాళ ఎంపీగా పెట్టడం జరిగింది. అతను కూడా ఖచ్చితంగా ఎంపీ అవ్వబోతున్నాడు. పవన్ కళ్యాణ్ గారి కోరిక అంతా కూడా తీరబోతుంది 2024లో. ఖచ్చితంగా మా సూరిబాబు ద్వారాగా కూడా మా పవన్ కళ్యాణ్ గారికి ఆశీస్సులు కలగాలని, ఆనందంగా వెళ్ళొస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.